హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బొబ్బట్లు చేద్దామని శనగపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. నీట్‌గా కడిగేసి కుక్కర్‌లో అయితే పెట్టేసానండి. ఇక అది ఉడుకుతూ ఉంటుంది. అప్పట్లో నేను మైదా అయితే కలుపుకుంటున్నానండి. ఇక అందులో ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకొని దాన్నయితే పక్కన పెట్టేశాను. ఇక పప్పు కూడా ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ఇంకా అదైతే స్మాష్ చేసేసానండి. అందులో బెల్లం కూడా వేసుకున్నానండి. బెల్లం వేసుకొని ఇక మళ్ళీ పొయ్యి మీద పెట్టానండి. ఇక దగ్గరికి వచ్చే వరకు చూసుకుంటున్నాను ఉండకట్టే వరకు. ఇక ఒక ప్లేట్‌లోనైతే నేను నెయ్యి వేసి అందులోనైతే నేను ఆ ముద్దను వేసేసానండి. వేసేసి ఉండలు చుట్టేసానండి. చుట్టేసి అరిటాకు తీసుకొని అరిటాకు మీద నేను ఫస్ట్ మనం మైదా కలుపుకొని ఉంచుకున్నాం కదండి, అదైతే నేను అద్దుకుంటున్నాను. అందులో నేను చుట్టుకున్న ఉండలు పెట్టేసి నీట్‌గా బొబ్బట్టు అయితే చేసేసానండి. చేసేసి కాల్చేసుకుంటున్నానండి. రెండు వైపులును ఆయిల్ నెయ్యి వేసుకొని ఇంకైతే అలాగే బొబ్బట్లన్నీ చేసుకున్నానండి. అంతే అండి నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.